హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఆలూతో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం నేను 2 పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని తొక్క తీసుకొని పెట్టేసుకున్నాను. మనము దీనిని స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోండి. మనకి ఇది గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఆలూను మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ని వేసేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, ఇంకా కొద్దిగా పసుపును కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు వాముని ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఇలా కలిపేసుకోవాలి. మనకు ఆనియన్లోని తడితోనే మనము దీనిని కలిపేసుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయకూడదు. దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ వరకు మైదాని వేసేసుకొని కొద్దిగా లూజుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా ఫ్లోర్లో దీనిని డిప్ చేసేసుకొని, ఇంకా ఆనియన్స్తో ఇలా డిప్ చేసేసుకొని బాల్స్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసేసుకోండి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు కదపకుండా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్లోగా ఇంకో సైడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా స్లోగా కలిపేసుకోండి. వీటిని కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీనిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక టిష్యూలోకి వేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనిని కెచప్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.